వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నూతన అవకాశాలు కలిసి వస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా దశమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఖర్చులు వెనకాడకుండా ముందుకు వెళ్తారు. సహోదరి సహోదరుతోటి సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా బంధువుల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ విద్యలోనూ వ్యాపారంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీకున్న తెలివితేటలకి ఎలాగైనా సరే మనం ఒక స్థాయిని సంపాదించుకోవాలి. డబ్బు ఇవాళ కాదు రేపు సంపాదిస్తాం, కానీ పేరు ప్రఖ్యాతులు పేరు ఉంటేనే మనకు అన్నీ ఉంటాయి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో చాలా ఒక జాగ్రత్త వహించాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా ఉంటాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. అయితే ఉన్న ఉద్యోగంలోనే నిదానంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. 10 మంది 10 రకాలుగా చెప్తారు, మీకు అన్ని విధాలుగా బాగుంది, ముందుకు వెళ్ళండి, మీకేంటి అని అంటారు. కానీ ముందుకు వెళ్ళిన తర్వాత అందరూ పక్కకు తప్పుకుంటారు. తర్వాత మనం ఏం చేయాలో ఎలా వెళ్ళాలో ఇంతవరకు మన పేరు సంపాదించుకున్న పేరు ఏమవుతుందో అనే భయాందోళన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలా ఉన్నారో అలాగే వెళ్ళండి. అంతే తప్పితే కానీ ఎక్కువగా ఆలోచనలు చేసి ముందుకు వెళదాం, లేదా వ్యాపారం విస్తరణ చేద్దాం, లేదా వ్యాపారం ప్రారంభిద్దాం, ఇటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అంత అనుకూలమైన సమయం కాదు. కాబట్టి నిదానమైన ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ యానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. అయితే మనసు పరపదవాలుగా డిస్టర్బెన్సీగా ఉంటుంది. ఎలా ఉంటే బాగుంటుంది, మన జీవితం ఏముంటుందా, లేదా యూఎస్కి వెళ్ళగలమా లేదా, అక్కడికి వెళ్ళి మనం సెటిల్ అవ్వగలమా లేదా అని ఏదైనా సరే సంకల్ప బలం చాలా ప్రాధాన్యం. వారఫలాలని చెప్తుంటాను, బాగుంటుంది అంటాం, కానీ అది ఎలా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి మీరు నిర్ణయించుకోవాలి. ఇంకోటి, వెళ్ళాలి అన్న కాన్ఫిడెన్సు పట్టుదల ఉండాలి. ఇది కనుక మీరు చేయగలిగితే మీరు ఎక్కడైనా సరే చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు బాగుంది. దూర బంధువుల నుంచి రాక ఆనందం కలిగిస్తుంది. బంధువులతోటి చక్కగా శుభకార్యాలు పాల్గొంటారు. మంచి కార్యక్రమాన్ని చేయగలుగుతారు. నూతనంగా ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాలి ఆలోచన చేస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్తారు. ఏ విషయమైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చక్కగా ఆలోచించి నిర్ణయాలు మీరు ఏదైతే తీసుకుంటారో అది సఫలీకృతం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ట్రాన్స్ఫర్ కానీ లేదా నూతన పదోన్నతులు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి. ఒక శుక్రవారం నాడు 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా మీరు ఏదైతే ఒక కోరిక అనుకుంటున్నారో అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in